ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ. ఆగస్టు 27వ తేదీ అనగా గురువారం రోజు ఈ రాశి వారికి సాధారణమైనటువంటి రోజుగానే భావనతో ఈ వీడియో ప్రారంభిస్తే ఈ విశ్లేషణలో ఉన్నటువంటి అసలైన ఉద్దేశం మీకు పూర్తిగా చేరదు. ఈ సమయాల్లో జీవితంలో పెద్ద మార్పు ఒక సంఘటనతో రాదు. వరుసగా జరిగే చిన్న చిన్న పరిమాణాలు కొత్త దిశలో చూపిస్తున్నాయి. రాబోయే రోజులు కూడా అలాంటి దిశలోనే ఈ విశ్లేషణ ప్రారంభిస్తుంది. ఇక ఈ రోజున రేపటి రోజున రాబోయే ఈ రాశి వారికి గ్రహస్థితుల ఆధారంగా మీ జీవితంలో ఏదో దశ అడుగులు వేస్తుందో వివరంగా తెలుసుకుందాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురువుగారు విజయరాజు గారండి. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ కల్లారని జాతకం అనేది చెప్పండు. వ్యాపార సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధరం నిలకడగాలేకపోవటం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా 100% తీర్పు అనేది చెప్పండి. మీరు ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురుగారు ఫోన్ నెంబర్ వచ్చేసి 9100263308 అండి. ఒక్కసారి మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న సమస్య నుంచి బయటపడాలంటే మాత్రం ఈ గురువుగారిని సంప్రదించి చూడండి. చాలా నమ్మకమైన గురువుగారని చెప్పినట్టుగా జరుగుతుంది. ఇక ఈ వీడియోలో ప్రతి అంశాన్ని కూడా విడివిడిగా పరిశీలిస్తాం. ప్రారంభంలో కనిపించేటటువంటి సంకేతాలు, మధ్యలో ఎదురయ్యేటటువంటి పరిస్థితులు, చివరి వరకు మనసులో వచ్చేటటువంటి స్పష్టత అన్నిటినీ కూడా వరుసగా అర్థం చేసుకుందాం. అందుకే ఈ వీడియోను చివరి వరకు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటీవల కాలంలో మీ మనసులో చాలా మందికి ఒక ప్రశ్న మీ మనసులో మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తుంది. చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నానికి సరైన దిశ ఏది అనే సందేశం కొంతకాలంగా మీ వెంటే నడిచింది. పనులు మొదలయ్యాయి, కొన్ని మధ్యలో ఆగిపోయాయి, మరికొన్ని పనులు పూర్తి అయ్యాయి, కానీ మనసుకు తృప్తి రాలేదు. అనుభవాలన్నీ ఒక ముగింపు కాదండి, ఒక పాఠాన్ని ఇచ్చాయి. అదే పాఠం ఇప్పుడు ఉపయోగపడే సమయం వచ్చింది. రేపటి రోజున ఉదయం నుంచి కూడా మీ ఆలోచనలో ఒక క్రమం ఏర్పడేది అనే భావనతో ఈ విశ్లేషణ కొనసాగుతుంది. కాలం ఒక్కసారి ఎన్నో విషయాలపై దృష్టి పెట్టిన మనసు ఇప్పుడు ముఖ్యమైనటువంటి వాటిని ముందుకు తీసుకురావడానికి నిర్ణయిస్తుంది. ఈ చిన్న మార్పే తర్వాత అడుగులకు బలంగా నిలుస్తుంది. తొందరగా సంపాదించే అలవాట్ల కంటే ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకునే ధోరణి ఎక్కువగా ప్రాధాన్యత పొందుతుంది. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వారి మాటలను కూడా కొత్త కోణంలో పరిశీలించే అవకాశం మీకు దొరుకుతుంది. గతంలో సాధారణంగా అనిపించినటువంటి ఒక చిన్న సలహా ఇప్పుడు విలువైన మార్గదర్శకంగా అనిపిస్తుంది. అలాగే ఇంతవరకు పెద్దగా పట్టించుకొని ఒక చిన్న విషయం ముందుకు ఈ రోజు పరిగణనలోకి ముఖ్యమైనటువంటి స్థానాన్ని సంపాదిస్తుంది. అందుకే ప్రతి సమాచారాన్ని కూడా శ్రద్ధగా గమనించడం ఇక రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక రేపటి రోజున ముఖ్యమైనటువంటి అంశం సమయ నిర్వహణ. చాలా రోజులుగా వాయిదా పడిన ఒక పని మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఈసారి దాన్ని పక్కన పెట్టకుండా పూర్తి చేయాలనే ఆలోచన బలపడుతుంది. ఆ పని పూర్తవడం వల్ల కొత్త పనులకు కూడా బాధ్యత అనేది కూడా స్థానం సిద్ధమవుతుంది. ఒక అధ్యాయం ముగిసిందనే భావన ఇక్కడి నుంచే మొదలవుతుంది. వాతావరణం కొంచెం భిన్నంగా ఉంటుంది. బయట జరిగేటటువంటి మార్పుల కంటే మీ ఆలోచనలో జరిగేటటువంటి మార్పులు ప్రధానంగా ఉంటుంది. ఎవరి కోసం పని చేయాలి, ఏం పని చేయాలి, ముందుకు పూర్తిగా చేయాలి, ఏ లక్ష్యాన్ని ఎక్కడ ఏ సమయాన్ని ఇవ్వాలి అనే విషయాల్లో స్పష్టత పెరుగుతుంది. స్పష్టత మీలో ఉన్నటువంటి సందేహాలను ఒక్కొక్కటిగా తగ్గిస్తుంది. ఈ రోజున మీ మాటలకు ప్రత్యేకమైనటువంటి విలువ ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడినటువంటి, కార్యాలయంలో మాట్లాడినా, స్నేహితులతో మాట్లాడినా సరే మీరు చెప్పేటటువంటి మాటల్లో స్థిరత్వం కనిపిస్తుంది. అందుకే అవసరం లేని వాయిదాలను కంటే తక్కువ మాటలతో స్పష్టమైనటువంటి నిర్ణయాలను చెప్పడం మంచి ఫలితాలను ఇస్తుంది. వినే గుణం కూడా ఈ సమయంలో మీకు బలంగా పనిచేస్తుంది. గతంలో చేసినటువంటి ప్రతి అనుభవం కూడా ఇప్పుడు ఒక సాధారణమైనటువంటి మార్పును అప్పట్లో కష్టంగా అనిపించినా సరే సంఘటనలను ఇప్పుడు మీకు నిర్ణయాలకు మరింత బలంగా నిలబడుతుంది. అందుకే వెనక్కి చూసి బాధపడే దశ ముగిసి ముందుకు చూసి అడుగులు వేసే దశ ధైర్యం పెరుగుతుంది. మీలోని ఆత్మవిశ్వాసం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. చాలా రోజులుగా మనసులో ఉన్నటువంటి ఒక ప్రణాళికలను కాగితంపై రాయాలనే ఆలోచన అనేది వస్తుంది. లక్ష్యాలను చిన్న చిన్న దశలుగా విభజించి ముందుకు సాగడం ఇక్కడ ప్రధానం ఉంటుంది. పెద్ద కళ ఒక రోజున నెరవేరదు, కానీ ప్రతిరోజు వేసే చిన్న అడుగులు ఒక కళకు దగ్గరగా చేస్తుందనే భావన ఈ రోజు మొత్తం మీతో ఉంటుంది. సమయంలో తొందరపాటు నిర్ణయాల కంటే క్రమశిక్షణ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. ఉదయం ప్రారంభించే పనిని అదే రోజున పూర్తి చేయాలనే అలవాటు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. చిన్న విజయాలు కూడా పెద్ద నమ్మకాన్ని నిర్మిస్తాయి. అదే నమ్మకం తర్వాత రోజు దానిని మరింత స్పష్టంగా చేస్తుంది. రేపటి రోజులోకి అడుగుపెట్టే సమయానికి మీలో కొత్త క్రమశిక్షణ కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మనసులో ఏర్పడినటువంటి స్పష్టత ఇప్పుడు పనుల్లో కూడా ఫలితాలను ఇస్తుంది. ఒక పని పూర్తి చేసిన తర్వాతే మరొక పని మొదలు పెట్టాలనే ఆలోచన బలపడుతుంది.
ఇదే ఈ దశలో మీకు పెద్ద బలం. చిన్న విషయంలో కూడా శ్రద్ధ పెరగడం వల్ల గతంలో తలిసిపోయినటువంటి అవకాశాలన్నీ కూడా ఇప్పుడు మీకు సులభంగా గుర్తిస్తారు. ఇప్పుడు ఉద్యోగం లేదా వృత్తి గురించి మాట్లాడుకుందాం. ఈ రాశి వారికి ఈ రాబోయే 4 రోజుల్లో కూడా ప్రధానంగా కనిపించేటటువంటి అంశాలు బాధ్యత, మీకు అప్పగించినటువంటి పనిని కూడా సమయాన్ని కూడా పూర్తి చేయడం మాత్రమే కాదు, దానిలో ఉన్నటువంటి నాణ్యతను చూపాలని ఆలోచన కూడా పెరుగుతుంది. మీ పనిని గమనిస్తున్నటువంటి వారి దృష్టిలో మీ పైన గౌరవం పెరుగుతుంది. మాటల కంటే పని గొప్పదని నిరూపించే ఈ దశ ఇది. వ్యాపారం చేసే వారికి కూడా ఈ కాలంలో ఒక మంచి ప్రణాళికలను రూపొందించే సమయం. గతంలో లాభం ఇవ్వని విధానాలపై మళ్ళీ కొనసాగించడం కంటే ఖర్చు ఎక్కడ తగ్గించాలి, ఆదాయాన్ని ఎలా క్రమబద్ధం చేయాలన్న అంశాలపై దృష్టి పెడతారు. ఒక్కో అడుగు లెక్కతో వేయడం వల్ల నిర్ణయాలన్నీ స్థిరత్వం ఏర్పడుతుంది. తొందరగా ఫలితం కోసం పరిగెత్తడం కంటే బలమైనటువంటి పునాది వేయడం మంచిది. దానికి సంబంధించినటువంటి విషయాల్లో మరొక ముఖ్యమైనటువంటి మార్పు కనిపిస్తుంది. అవసరం లేని ఖర్చులపై మీ దృష్టి పడుతుంది. ప్రతి రూపాయికి కూడా విలువ ఇవ్వాలనే ఆలోచన బలపడుతుంది. ఇంట్లోనే, వ్యాపారంపై, అలాగే ఉద్యోగ జీవితాల్లోనైనా సరే ఆదాయం ఖర్చు మధ్య సమతుల్యత కాపాడే ప్రయత్నం అనేది మొదలవుతుంది. అలవాటు తర్వాత రోజుల్లో కూడా ఆర్థిక క్రమాన్ని మరింత బలపరుస్తుంది. ఇక రేపటి రోజున కొత్త పరిచయం కూడా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. పరిచయం కేవలం మాట్లాడుకోవడానికే కాకుండా ఒక కొత్త ఆలోచనలకు కూడా దారితీసే అవకాశం ఇస్తుంది. మీరు చెప్పే ప్రతి అభిప్రాయాన్ని శ్రద్ధగా వినే వ్యక్తి మీకు ఎదురవుతాడు. అదే సమయంలో మీకు కూడా ఇతరులకు అనుభవంగా, గౌరవంగా స్వీకరిస్తారు. ఈ ప్రవర్తన, గౌరవం భవిష్యత్తు ప్రణాళికలకు బలమైనటువంటి పునాదిగా అవుతుంది. చదువుతున్న విద్యార్థులైతే మాత్రం ఈ సమయంలో చదువుకు ఒక క్రమంలో పెట్టడం చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారుతుంది. ఏ సబ్జెక్టులకు ఎంత సమయం ఇవ్వాలి, ఏ అంశానికి ముందుగా పూర్తి చేయాలి, విషయాల్లో స్పష్టతమైనటువంటి ప్రణాళిక రూపొందుతుంది. ఈ క్రమశిక్షణలు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపుతుంది. ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న వారికి కూడా ఈ దశ ప్రత్యేకం. గతంలో చేసినటువంటి పనిని మరోసారి పరిశీలించి లోపాలను సరిచేసే ఆలోచనలు వస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం కంటే ఇప్పటికే నేర్చుకున్నటువంటి వాటిని మరింత బలంగా చేసుకోవాలనే నిర్ణయం తీసుకుంటారు. ఈ విధానంగా మీ సామర్థ్యాన్ని స్పష్టంగా బయటకు తీసుకువస్తుంది. వ్యాపార భాగస్వాములతో కూడా ఒక ముఖ్యమైనటువంటి సందేశం కనిపిస్తుంది. 10 నిర్ణయాన్ని అందరికీ అర్థమయ్యే విధానంగా చెప్పడం అవసరం. స్పష్టమైన సంభాషణ ఉంటే పనుల్లో వేగం పెరుగుతుంది, అపార్థాలకు చోటు తొలగుతుంది. నమ్మకంతో ఉన్నటువంటి బృందం ఏదైనా సరే, ఏ పనినైనా సరే సులభంగా పూర్తి చేస్తుంది అనే విషయం ఈ రోజుల్లో మీకు మరింత స్పష్టంగా తెలుస్తుంది. ఇంటి వాతావరణంలో కూడా ఒక మంచి క్రమం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడే అవకాశాలు వస్తుంది. ఇంటికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు అందరికీ అభిప్రాయంతో తీసుకోవడం వలన ఆనందం పెరుగుతుంది. కలిసి ఆలోచించడం, కలిసి ముందుకు సాగడం అనే భావన కుటుంబ బాధ్యతలను మరింత బలపరుస్తుంది. ఈ దశలో మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఉంది. పెద్ద లక్ష్యాలు ఒక్క రోజుల్లో రావండి. ప్రతిరోజు కూడా చేసే చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద విజయాలకు పునాది వేస్తాయి. అందుకే ప్రతి ఉదయాన్నే ఒక కొత్త అవకాశాన్ని స్వీకరించి ప్రతి సాయంత్రానికి కూడా ఆ రోజు చేసినటువంటి పని ఒక్కసారి పరిశీలించండి. ఈ చిన్న అలవాటు మీ ప్రయాణాన్ని మరింత అందంగా మారుస్తుంది. రేపటి రోజున మీ కుటుంబ సభ్యులతో మాట్లాడే తీర్పు మరింత హోదాగా మారుతుంది. ప్రతి విషయానికి వెంటనే స్పందించడం కంటే ఎదుటి వారి యొక్క మాటలు పూర్తిగా విన్న తర్వాత సమాధానం చెప్పే అలవాటు బలపడుతుంది. ఒక మార్పు ఇంట్లో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తగ్గిస్తుంది. మీ మాటల్లో స్పష్టత పెరగడం వల్ల కుటుంబ బాధ్యతలు కూడా మీలో అభిప్రాయాన్ని విలువ ఇస్తాయి. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి సంబంధం పరస్పర గౌరవంగా ప్రధానంగా నిలుస్తుంది. ఒక్కసారి ఆలోచనలు మరొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కలిసి కూర్చుని ఇంటి గురించి సంబంధించినటువంటి కొన్ని విషయాలపై చర్చించడానికి మంచి సమయం లభిస్తుంది. ఈ చర్చల్లో తొందరపాటు ఉండదు. ప్రశాంతంగా మాట్లాడడం వల్ల ఇద్దరి మధ్య నమ్మకం మరింత బలపడుతుంది. వివాహం కాని ఈ రాశి వారికి కూడా ఈ కాలం ఒక ముఖ్యమైనటువంటి సందేహాన్ని ఇస్తుంది. ముందుగా మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరచడంపై మీ దృష్టి పెట్టండి. మాట్లాడే విధానాన్ని, సమయానుపాల బాధ్యత తీసుకునే తీర్పు మరీ ప్రత్యేకంగా నిలుస్తాయి. మంచి వ్యక్తిత్వం మీకు మంచి గుర్తింపును తీసుకువస్తుంది. స్నేహితుల విషయాలపై వస్తే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి వ్యక్తితోనూ ఒకే స్థాయిలో సమయం గడపడం అవసరం లేదు అనే విషయాల్ని మీరు స్పష్టంగా గుర్తిస్తారు. మీ ఎదుగుదలను ప్రోత్సహించే వారితో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయిస్తారు. ఈ నిర్ణయం మీ ఆలోచనలు మరింత బలపరుస్తుంది. ఇప్పుడు మనసుకు గురించి మాట్లాడుకుందాం.
గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను అప్పుడప్పుడు గుర్తుకు వచ్చి వాటిని మోస్తూ ముందుకు వెళ్ళగలిగిన భావన తగ్గుతుంది. వాటి నుంచి నేర్చుకున్న పాఠాలని మాత్రమే తీసుకొని కొత్త దశలో అడుగు వేయాలనే ఆలోచన బలపడుతుంది. ఈ మార్పు అనేది మీలో కొత్త ప్రశాంతతను తీసుకువస్తుంది. ప్రతి ఉదయం కూడా కొత్త సమయం మీకోసం కేటాయించండి. ఫోన్ లేదా ఇతర పనులు మొదలుపెట్టే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా గడపండి. ఈ ఆలోచనలు చేయడం వలన పనులన్నీ కూడా మనసులో ఒక్కసారిగా గుర్తుకు వస్తాయి. ఈ చిన్న అలవాటు రోజంతా కూడా మీ దృష్టిలో ఒకే దిశలో ఉంచుకోండి. రేపటి రోజును ముగిసేటటువంటి సమయానికి ఈ రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీ జీవితంలో ప్రతి అడుగు కూడా సరైన సమయం ఉంటుంది. ఈ సమయాన్ని గుర్తించి ముందుకు సాగే వ్యక్తి తమ ప్రయాణాన్ని మరింత అందంగా తీర్చుకుంటాడు. తొందరగా పరిగెత్తడం కంటే సరైన దిశలో నడవడం ఎక్కువ విలువైనది. రాబోయే రోజుల్లో మీలో అదే ఆలోచనలు బలపడతాయి. ఈ కాలంలో మీ ముందుకు వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని ఒకే కోణంలో చూడకుండా దాని వెనుక ఉన్నటువంటి ప్రయోజనాన్ని కూడా గమనించండి. ఒక చిన్న పరిచయం, ఒక చిన్న సంభాషణ, ఒక చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తు ప్రణాళికల్లో విలువైన స్థానాన్ని సంపాదిస్తుంది. అందుకే ప్రతి విషయాన్ని కూడా శ్రద్ధగా పరిశీలించడం అవసరం. మీ లక్ష్యాలను జాబితాను మరొకసారిగా చూసే సమయం ఇది. ఇప్పటికే పూర్తి చేయాల్సినటువంటి పనులన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. ఇంకా పూర్తి చేయాల్సినటువంటి పనులన్నీ కూడా వరుసగా రాసుకోండి. ఒక పని పూర్తయిన తరువాత మాత్రమే మరొక పనిని ప్రారంభించే క్రమాన్ని కొనసాగించండి. ఈ అలవాట్లు మీ జీవితంలో స్థిరత్వాన్ని పెంచుతుంది. ఈ రోజుల్లో మీలో ఆత్మవిశ్వాసాన్ని, నిజమైన బలం, మీకు క్రమశిక్షణ, బయట నుంచి వచ్చేటటువంటి ప్రశాంతత కలిగేటటువంటి మీలో మీకు కలిగే స్పష్టత ఎక్కువగా విలువనిస్తుంది. ప్రతిరోజు చివరిలో ఈరోజు నేను ఈ పని పూర్తి చేశాను అనే ఒక ప్రశ్న మీరే మీకు వేసుకోండి. ఆ ప్రశ్నకు వచ్చే సమాధానమే మీ ఎదుగుదలకు అర్థమవుతుంది. మాట్లాడే సమయంలో కూడా ఒక చిన్న విషయాన్ని గుర్తు చేసుకోండి. ప్రశాంతంగా చెప్పే మాటలు ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కోపంతో చెప్పే మాటల కంటే స్పష్టంగా చెప్పినటువంటి మాట ఎక్కువ కాలం గుర్తుంటుంది. అందుకే ప్రతి సంభాషణతో కూడా గౌరవాన్ని నిలబెట్టడం, ఇది మీ వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇంటి విషయాల్లోనూ పని విషయాల్లోనూ కూడా సమతుల్యత కాపాడుకోండి. ఒకవైపు మాత్రమే ఎక్కువ సమయం కేటాయించకుండా రెండింటికి కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వండి. జీవితం అందంగా ఉండాలంటే విజయం మాత్రమే కాదండి, ప్రశాంతంగా కూడా అవసరం. ఈ రెండింటికి కూడా కలిసినటువంటి ముందుకు తీసుకువెళ్లే శక్తి మీలో ఉంటుంది. మీకు ఇప్పటికే తెలిసినటువంటి ప్రతిభను మరింత మెరుగుపరచడానికి ప్రయత్నించండి. కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం మంచిది. ప్రతిరోజు కొంత సమయం మీ అభివృద్ధి కోసం కేటాయించండి. మీలో నేర్చుకున్నటువంటి ప్రతి కోణము విషయం రేపటిని అవకాశాల కోసం పునాదినిస్తుంది. మీ చుట్టూ ఉన్న మంచి మనుషులను గౌరవించండి. మీ ప్రయత్నంలో మీకు తోడుగా నిలిచినటువంటి వారిని గుర్తుంచుకోండి. కృతజ్ఞతతో ఉండే మనుషులను ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది. అనేది మీ నిర్ణయాల్లో కూడా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో విషయాల్లో కనుక మరొక ముఖ్యమైనటువంటి సందేశం, సహనంగా ప్రతి పనికి కూడా తమ సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు కూడా సిద్ధంగా ఉన్న వ్యక్తి ముందుకు సాగుతాడు. అందుకే ఈ రోజున ఒక సాధారణంగా మార్చుకోండి. ప్రతి ఉదయం కూడా కొత్త ఉత్సాహంతో ప్రారంభించండి. ప్రతి సాయంత్రము కూడా మీ ప్రయత్నాన్ని ఒక్కసారి పరిశీలించండి. ఈ చిన్న అలవాటు మీ జీవితానికి మంచి దిశను ఇస్తుంది. ఈ రాశి వారికి ఫైనల్గా నేను చెప్పేది ఒక్కటేనండి. రేపటి రోజున ఉన్న ఈ విశ్లేషణ ప్రధానంగా కనిపించే అవకాశం ఒక్కటే. స్పష్టమైనటువంటి ఆలోచన, క్రమశిక్షణ, బాధ్యత, ప్రశాంతమైనటువంటి మనసు, ఈ 4 రోజుల్లో అంశాలు ఈ రోజున జీవితంలో భాగంగా చేసుకునేటటువంటి మీ ప్రయత్నం మరింత అర్థమవుతుంది. జీవితానికి అర్థవంతంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి, లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.